నా పేరు మతారి శోభ. నా భర్త పేరు మతారి సుకుమార్. మాది ప్రేమ వివాహం. పెళ్ళైన తర్వాత ఆయన నాకు ప్రెగ్నెన్సీ చేసి వదిలేసాడు. ఆ కేసు మనకి కోర్టులో నడుస్తుంది. అయితే నన్ను చంపమని అశ్వినిని, ఇంకా దివ్యజ్యోతిని, ఇంకో మాంతిని అనే అమ్మాయిని, ఇంకెవరో ఒక అబ్బాయిని పంపించాడు. అతను చంపుతాడని నేను 1 సంవత్సరం నుంచి తనకు తెలియకుండా ఒక హాస్టల్లో ఉంటున్నాను, నవజ్యోతి అనే హాస్టల్లో. అయితే వాళ్ళు నేను జాబ్ చేసి తిరిగి వస్తుంటే హాస్టల్కి వచ్చిన తర్వాత ముగ్గురు నా ఇంటి లోపలికి వచ్చి, హాస్టల్ లోపలికి వచ్చి నన్ను గట్టిగా పట్టేసి ఈ చున్నీతోని గట్టిగా కట్టేసి, నా చేతులు కట్టేసి నన్ను కొట్టి నా జుట్టు కోసిరు. నాకు గొంతు పైన కత్తి పెట్టి నన్ను చంపడానికి ట్రై చేసి చచ్చిపోతుంటే ఊపిరి అడగకపోతే అప్పుడు గట్టిగా విదిలించుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను నా ఫోన్స్ తీసేసుకున్నారు రావడమే. తర్వాత నేను బయటికి ఉరికొచ్చి ఎవరో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో కురికిన నన్ను కాపాడండి. ఏంటంటే ఇది దొంగముండే, ఇది దొంగతనం చేసింది, అందుకని దీన్ని పట్టుకుంటున్నామని అంటే దొంగ కేసులు మా దగ్గర కొద్దిగా నడు అని వాళ్ళు బయటికి పంపించిన తర్వాత ఎవడో ఒక అబ్బాయిని తీసుకొచ్చి అబ్బాయి నన్ను గొంతు గట్టిగా పట్టుకొని నన్ను కొట్టుకుంటూ ఒక స్కూటీ ఉంది, స్కూటీ మీద ఎక్కించి నడు అని తీసుకెళ్తుంటే నేను రానని గట్టిగా అరుస్తూ కిందికి విదిలించుకున్న తర్వాత పోలీసులకు ఫోన్ చేయి, పోలీసులు వస్తే నేను వేస్తాను అని చెప్పిన. పోలీసు వస్తా అని చెప్తే నేనే పోలీస్ని అనేసి ఇంకా కొట్టుకుంటే బూతులు తిట్టిండు. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి నన్ను బండిపైకి బలవంతంగా ఎక్కిస్తుంటే నేను విదిలించుకున్న తర్వాత ఎవరన్నా ఒక్కరు ఫోన్ చేయండి, పోలీసులకు ఎవరన్నా ఒకరు ఫోన్ చేయండి అని అంటుంటే నన్ను గోడకు అంచి అప్పుడు నా నోరు మూసిన తర్వాత అందరూ చూస్తున్నారు, నలుగురు కలిసి కొడుతున్నారు. నువ్వు నోరు ఎత్తినావు అంటే నేను ఇక్కడనే చంపేస్తాను, నన్ను నలుగురు కొడుతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఏంది బాబు అసలు ఏమైందో, ఎందుకు కొడుతున్నారు అమ్మాయిని అని అడిగితే ఎవరన్నా ఒక్కరు ఫోన్ చేయండి, మా పేరెంట్స్ కన్నా ఫోన్ చేయండి, పోలీసుల కన్నా ఫోన్ చేయండి అనేసి అరిస్తే అప్పుడు అతను పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా కేసు